రీసెంట్గా మా మేడం వాళ్ళు దుబాయ్కి వెళ్ళామని చెప్పినా కదా, వాళ్ళు వస్తున్నారంట ఇప్పుడే. మా మేడం ఇప్పుడే కాల్ చేసింది, హుసేన్ బయట ఉండు, ఆగ్రా తీసుకొని వస్తున్నాం, నేను అన్ని తీసుకొని వచ్చి లోపల పెట్టుదని చెప్తుంది. చూడండి కార్ వచ్చేసి ఎయిర్పోర్ట్ ట్యాక్సీ అనమాట, అది ఎయిర్పోర్ట్ ట్యాక్సీ. ఇప్పుడు వచ్చారనమాట, మొత్తం లగేజ్ మొత్తం పైన అయితే దింపేసినాం. చాలా లగేజ్ ఉండేది కార్లో, ఇంకా మీకు కొనే చూపించాని ఇంకా చాలా అయితే కొంచెం ముందు వాడు నేను, ఎందుకంటే అప్పుడు మా బాబు ఉన్నాడు మా ఆయన మాతో పాటి, అయిపోయి వీడియోస్ ఎందుకు తీస్తా అంటే కొంచెం సరిపోదు అనమాట. సో ఎందుకులే అని చెప్పి పెట్టేసిన. ఇప్పుడు ఈ ఉత్త రైస్లోకి మనం ఏం చేద్దాంరా అంటే మజ్జిగ ఉన్నాయన్నమాట మన దగ్గర, ఇవి వచ్చేసి మజ్జిగ. అలా మనకు వచ్చిన ఫుడ్లో మజ్జిగ వేసుకొని మంచిగా లాగించేయడం ఈ పూటకి. బిస్మిల్లా. మార్నింగ్ నుంచి అసలు డ్యూటీనే చేయలే, ఖాళీగా ఉన్నానమాట. సో నాకే చురుగు దిగాలి కార్లు, ఇంత గలీజ్గా ఉంటే దుమ్ము కొట్టినాయి చూడండి కార్లు మొత్తం. చూడండి ఎంత దుమ్ము కొట్టినాయో. సో అనేసి నేనే వాచ్ చేస్తున్నా. బండి చూడండి పార్కింగ్లోకి యాడ్ అయ్యేటినో మొత్తం చూడండి, ఎక్కిచ్చేసిండు బండిడా, మొత్తం ఎక్కిచ్చేసిండు బండిని అయితే. బండి రప్ప వదిలేసాడు ఈ బండిని. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మీ హుసేన్ వ్లాగ్స్. లేట్ లేకుండా ఈరోజు ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోతాం. ఈరోజు వచ్చేసి మార్నింగ్ 9 అవుతుంది అనమాట, 9 వరకు పడుకొని ఉన్నాం. ఇప్పుడే మా పని నుంచి డోర్ కొట్టి ఫుడ్ అయితే ఇచ్చింది. ఏం ఫుడ్ ఇచ్చిందో చూద్దాం రండి. అండ్ అలానే నిన్నటి వీడియోలో మనం మా బాబాకి ఖర్చు చేసినాం కదా, అంటే జమ్మయాకి వెళ్ళి కార్ పెట్రోల్ కూడా మనమే వడ్డించినాం, ఇవన్నీ చేసినాం కదా. సో దానికి డబ్బులు మా బాబా ఇచ్చేసాను అనమాట. 3.5 దినాలు అయితే డైరెక్ట్ 5 దినాలు ఇచ్చేసాను, పెట్టుకోపోన్నాడు. అంటే ఈరోజు 1.5 లాభం, పొద్దున్నే 1.5 అంటే ఎంతనో ఇండియన్ రూపీస్లో తప్పకుండా కమెంట్ చేయండి. ఈరోజు ఇది లాభం. అండ్ ఈరోజు టిఫిన్ వచ్చేసి మనకి ఇదే అనమాట. ఏమి ఇచ్చిందో, నేను ఆల్రెడీ గుడ్లు కూడా ఉడకబెడుతున్నా. ఆలు పరోటా వచ్చింది, మా మేడమే ఆర్డర్ చేసి ఉంటుంది. అంటే మతం ఉంది కదా మా దగ్గర నుంచి, ఒకటి నాకు ఒకటి వాడికి. మా ఊడిది ఇక్కడ పెట్టేద్దాం. ఇది మన ఆలు పరోటా. దీనికన్నా ముందు టీ తెచ్చుకుందామా, గుడ్లు ఉడకబెడుతున్నా, తినేసి టీ తాగేద్దాం అంతే కదా, ఎగ్స్తో పాటు. మాకు దగ్గరలో ఉన్న కేరళ రెస్టారెంట్ ఉంటుంది కదా, ఆ నుంచి వస్తుంది. ఇలా కొంచెం ఉంచుకొని చట్నీలు అద్దుకొని పొద్దునే తింటే అబ్బో టేస్ట్ సూపర్. ఇది చట్నీ పుల్లగా ఉంటుంది. ఉత్త ఆలు పరోటా అయినా భలే ఉంటుంది, ఉత్త ఆలు పరోటా అయినా సూపర్ ఉంటుంది. దీనిలో వచ్చేసి మొత్తం ఆలు ఉంటుంది చూడండి, ఇదంతా ఆలు అనమాట. ఆలు కుర్మా ఉంటుంది కదా, అది బాగుంటుంది టేస్టీ ఆలు పరోటా. ఇది వచ్చేసి 300 ఫీల్స్ మా ఏరియాలో దొరుకుతుంది. తినేసి టీ తాగుదాం. ఓకే, ఒక్కొక్కరు గుడ్లు కూడా ఉడుకుతున్నాయి. గుడ్లతో పాటు ఇంకా టీ, మళ్ళీ పీనట్ బటర్ బ్రెడ్ తినాల్సిందే ఈరోజు. మార్నింగ్ కుమ్మాల్సిందే డైలీ, ఇట్లయితే కష్టంగా వాంచిరు చాలా. డ్యూటీ ఏం చెప్తారో అబ్బా, ఇంకా డ్యూటీ ఏం పర్లే. టైం చూస్తుంటే 9 చేంజ్ అవుతుంది, ఇంకా 9:30 అవుతుంది. చలో తినేసి మాట్లాడదాం. ఓకే, ఇంకా ఖాళీగా ఎంతసేపు ఉంటే ఏమొస్తుంది అని చెప్పి బెడ్కి అయితే పీనట్ బటర్ అయితే పూసేసిన. అయ్యయ్యో అయిపోయి బెడ్ రెడీ అయిపోయింది, పీనట్ బటర్ విత్ బ్రెడ్. అట్నే ఇంకా గుడ్లు కూడా తెచ్చేసుకున్నా. ఇది వచ్చేసి ఇంకా టీలో తిందాం లేనేసి అట్లా ఇది రెడీ చేసుకుంటున్నా. ఇది ఒకటి సపరేట్, ఇది ఒకటే చాలా అనమాట. 2 నేను తినలేకపోయినా 2, ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు అది తిన్నా కదా, సో అందుకు వెళ్తలేదు. సో ఇది ఒకటి, 3 గుడ్లు వలిచేసుకొని కుమ్మేద్దాం. ఓకే, ప్రజెంట్ అయితే ఇది చేద్దాం. సో 2 దాంట్లో సరిపోయిన పీనట్ బటర్ ఒకదానికే పూసుకున్నాను అనమాట, టేస్ట్ వేరే లెవెల్ ఉంది. ప్రజెంట్ అయితే ఈ గుడ్లు వలచాలి ఇక. ఇవి తినేసిన తర్వాత వెళ్ళి ఫైనల్గా టీ తాగుదాం, ఎందుకంటే ముందే టీ తాగా ఇంకో ఇవన్నీ తినలేం. ఫస్ట్ ఇవన్నీ కుమ్మేయాలి, మళ్ళీ మధ్యలో తిని ఇవి ఉన్నాయి. కుమ్మేస్తాను మీరు బాగా భారీగా. అసలుకి మార్నింగ్ నుంచి ఒక్క డ్యూటీ ఉన్న పల్లే, డైరెక్ట్ మధ్యాహ్నం ఫుడ్ కూడా వచ్చేసింది. అసలు డ్యూటీనే పడలే ఎందుకు ఈరోజు, డైరెక్ట్ మధ్యాహ్నం ఫుడ్ వచ్చింది. చూపిస్తాడు ఏం ఫుడ్ వచ్చిందో. ఇది వచ్చేసి చికెన్ రైస్ అనమాట. రైస్ ఇద్దరికి అనమాట, చికెన్ ముక్కలు రైస్ వచ్చింది. దీంతోపాటు చూడండి బిస్కెట్లు వచ్చినాయి, నువ్వులతో చేసిన బిస్కెట్లు. ఇదేదో చాక్లెట్, ఇది ఈ పచ్చిమిరపకాయలు చూడండి, ఇది వాడొక్కడు పచ్చిమిరపకాయలు తింటాడు. 2 కూల్ డ్రింక్స్. ఏంది ఇది కొంచెం ఇది వచ్చింది, ఏందో ఇది మొత్తం వైట్ రైస్ ఇచ్చింది, ఇట్లా తినాలి. ఇది మాకు ఈరోజు ఫుడ్, మామూలుగా ఉండదు. పొద్దున్నుంచి ఒక్క డ్యూటీ వల్లే ఖాళీగా ఉన్నా. ఇప్పుడు ఈ ఉత్త రైస్లోకి మనం ఏం చేద్దాంరా అంటే మజ్జిగ ఉన్నాయన్నమాట మన దగ్గర, ఇవి వచ్చేసి మజ్జిగ. ఇవి వేసేసుకొని తినడమే. ఇంకా
చూడండి చికెన్ బెండకాయ, చికెన్ లెగ్ పీస్, చికెన్ లెగ్ పీస్ బాగా కాగి ఉంటుంది, బాగుంటుంది ఇది. సప్పగా ఉంటుంది, టేస్ట్ ఉండదు, ఏముండదు, ఊరికి కాగి ఉంటుంది. అడిగి మనుషులు తింటారు చూడు, వంట చూడు నల్లంగా ఉండి అంటారు చూడు, వాళ్ళ లెక్క తినాలి ఇప్పుడు. ప్రజెంట్ అయితే మజ్జిగ వేసుకుంటున్నాం. ఓకే, వాడు చూడాడు, వాడు ఫుల్ ఫోన్లో బిజీగా ఉన్నాడు. అలా మనకు వచ్చిన ఫుడ్లో మజ్జిగ వేసుకొని మంచిగా లాగించేయడమే ఈ పూటకి. అలా మంచిగా ఒక సైడ్ కలుపుకొని వచ్చిన లాగించేయడమే ఈ పూటకి అయితే. దీంట్లో ఉన్న చికెన్ చూడు, కొంచెం చికెన్ తుంచుకొని ఈ పెరుగు పెట్టుకొని తినడమే. బిస్మిల్లా. సూపర్. ఆజాओ भाई, खाओ भाई, खाना खाओ. ఆడు ఫుల్ నిద్రపోతాడు. హాయ్ హాయ్ బోలో, హాయ్ సే హాయ్. నమస్కారములు, సుఖీ బాబా. వానికి డ్యూటీ పడింది, పోయి వచ్చిండు. నాకైతే డ్యూటీనే పడలే, మార్నింగ్ నుంచి ఖాళీగా ఉన్నాయి. ఓకే, తినేసి చూద్దాం ఇక డ్యూటీ పడుతుందా పడదా. మేబీ ఒకరోజున పడకుండా డ్యూటీ భలే ఉంటుంది కదా. ఒకరోజు మొత్తం డ్యూటీనే పడకూడదు, అసలు కార్ ఎక్కకూడదు. సూపర్ ఉంటుంది. చూద్దాం ఈరోజు ఎక్కుదాం. ఇంకా ఎవరైనా మన ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రజెంట్ అయితే నేను ఇక్కడ ఒంగోనే కూర్చొని తినాలన్నమాట. ఈ బెడ్లు చిన్నవి, పైన తగులుతూ ఉంటుంది ఇక్కడ మాకి. సో అందుకు కూర్చొని ఎప్పుడప్పుడు ఈ మెడలు వస్తూ ఉంటాయి, పెద్ద డేంజర్. అసలు ఈరోజు అయితే మార్నింగ్ నుంచి ఒక్క డ్యూటీ వల్లే. సో ఇంకా ఎంతసేపు ఖాళీగా ఏముంటుంది అని చెప్పి మళ్ళీ మాకు అడుస్తారు. మార్నింగ్ నుంచి అసలు డ్యూటీనే చేయలే, ఖాళీగా ఉన్నానమాట. సో నాకే చురుగు దిగాలి కార్లు. ఇంత గలీజ్గా ఉంటే దుమ్ము కొట్టినాయి చూడండి కార్లు మొత్తం. చూడండి ఎంత దుమ్ము కొట్టినాయో. సో అనేసి నేనే వాచ్ చేస్తున్నా. మొత్తం 3 కార్లు ఉన్నాయి, 3 కార్లు వాచ్ చేసేస్తే పని అయిపోతుంది. రెండు కడిగేసిన నీట్గా కడిగేసిన. ఒక పక్కన ఇది క్లీన్ చేస్తాంటే ఆడ మా బాబా కారు లేదనమాట. అది నెల రోజుల నుంచి దాన్ని కడగాలనుకుంటానంటే దాన్ని కడిగే ముహూర్తమే వస్తుంది. చూడండి ఆడిపోయింది బండి, లేదు ఇది అడ్రస్ ఇక్కడ ఉండాల్సిన బండి లేదు. నేనైతే ఈ బండి నిన్ననే కడిగింది, మా బాబాది. నీట్గా నింది. ప్రజెంట్ అయితే ఏమో గలీజ్ అయిపోయింది అందరికీ. కడిగేద్దామా ఇది కూడా, లేకపోతే పనిలో పని కడిగేద్దాం. పనిలో పని ఊరికే గుడ్డ వేసేస్తే సరిపోతుంది. ఈడున్న కారు అయితే అడ్రస్ లేదు. ఇది నెల రోజులు లాంచి దీన్ని నేను కడుదాం అనుకుంటే టైం కల్లా ఇది ఉండదు. దాని టైం కల్లా నేను కడగాల్సి ఉంటుంది ఈసారి నుంచి. ఈ బండి కూడా అయిపోయింది. ప్రజెంట్ అయితే పోయి ఆ బండి కడిగేద్దాం, మా బాబా బండి. ఈ చూడండి దుమ్ము ఒకటి ఉన్నాయి, ఎందుకంటే వీళ్ళు దుబాయ్కి వెళ్ళిపోయారనమాట. మీకు ఇదే ఒక కారు చూపిస్తుంది చూడండి, ఆడింది పొగట వస్తుంది రోడ్డు మీద. ఏ కారు నుంచి? ఈ కారు అనమాట, ఆడి కారు. నెలన్నర అవుతుంది, స్టార్ట్ కూడా చేయలేదు బండి. ఎటుండే బండి అట్టనే పక్కన పెట్టేసినాం అది, ఎందుకంటే వాడు డ్రైవర్ ఇంటికి వెళ్ళిపోయాడు. సో మా మేడం వాళ్ళు కానీ ఎవరే కానీ తోలని కూడా నేను చెప్పడంలే. సో ఎందుకు లేనేసి ఇంకా సో ప్రజెంట్ అయితే ఇప్పుడు ఆ బండి కడిగేద్దాం పోయి. రూబికాన్ జీప్ బండి చూడండి, పార్కింగ్లోకి యాడ్ అయిపోయిందో మొత్తం. చూడండి ఎక్కిచ్చేసిండు బండిడా, మొత్తం ఎక్కిచ్చేసిండు బండిని అయితే. బండి రప్ప వదిలేసాడు ఇప్ప ఈ బండిని. ఆర్మీ ఇప్ప అక్కడ చూడండి క్యాప్ అంది. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈ బండిని జస్ట్ ఊరికి గుడ్డ వేసేస్తా అంతే. ఈ బండి నేను తోమను కానీ జస్ట్ గుడ్డ వేసి ఊరికి అట్లా తోమేద్దాం అంతే. పైన అట్లా వేస్తా అంతే, అయిపోద్ది. 3 బండ్లు కడిగేసినట్టు అయిపోతుంది. పైన ఏమో విమానం పోతుంది, మనం ఇప్పుడు వెళ్ళిపోతాం ఇండియాకి. ఈరోజు అయితే మార్నింగ్ నుంచి అసలు ఒక్క డ్యూటీ పల్లె. సో బండ్లు గలీజే ఉన్నాయి, ఇంక మనం కూడా ఖాళీగా ఉంటే ఏం బాగుంటుంది అని చెప్పి బండ్లు కడుగుతున్నా. అసలు ఒక్క డ్యూటీ పల్లె మార్నింగ్ నుంచి. అసలు ఇలా జరుగుతుంది అనుకోలే. చూద్దాం, ఒకవేళ నైట్ వస్తే ఈ బండి కడిగేస్తా. లేని ఇంకా వదిలేస్తా ఈ బండి, రేపు కడిగేస్తా. చలో లేట్ ఎందుకు, ఖాళీగా ఉండే కొద్ది టైం వేస్ట్ అవుతూ ఉంటుంది. కడిగితే పని అయిపోతుంది. అయిపోయింది గైస్, బండి మొత్తం కడిగేసినాం. 3 బండ్లు కడిగేసినాం, ఒక బండి లేదు. ఆ బండి వస్తే కడిగేద్దాం. సో యాక్చువల్ అయితే మార్నింగ్ నుంచి ఖాళీగా ఉన్నాను అనమాట. అసలు ఒక్క డ్యూటీ వల్లే. కారు ఎట్టుండే కారు అలానే ఉంది, అసలు స్టార్టే చేయలే. నిన్న నైట్ కూడా మా కోటి ముసలాయన వెళ్ళిపోయాను అనమాట, నా కారు వేసుకొని. ఆయన అసలు నన్ను తెలుసుకొని వెళ్ళాడు. అతనికి డ్యూటీ పడితే అతనే వెళ్ళిపోతాడు, మా కోటి అతనే వెళ్ళిపోతాడు. సో చూద్దాం ఈరోజు అసలు డ్యూటీ పడకపోతే ఇంకా హైలైట్గా ఉంటుంది. నేను డ్రైవింగ్ ఎక్కినాంచి ఫస్ట్ టైం ఒక్కరోజున అసలు డేలో కారే స్టార్ట్ చేయలేను నేను. చూద్దాం, ఎందుకంటే స్కూల్లో హాలిడేస్ ఉన్నాయి. ప్రజెంట్
ఇంకా డ్రైవింగ్ డ్యూటీ తగ్గిపోతుంది. స్కూల్ హాలిడేస్ ఉంటే కనుక పొద్దున్నే లేయాల్సి ఉంటుంది. ప్రజెంట్ అయితే స్కూల్ హాలిడేస్ కాబట్టి ఇలాగైతే ఉంది. చూద్దాం ఎలా ఏం జరుగుతుందో. ప్రజెంట్ అయితే ఇప్పుడే కార్లు కడిగేసిన. చేతులు అయితే అమ్మో చలికి అయితే గడ్డ గడిపోతున్నాడు అనిపిస్తుంది. అమ్మో ఇంత భయంకరంగా ఉంది చలికి. వాటర్ అయితే కార్లు కడుగుతుంటే అవ్వబడుతుంది నొప్పి, భయంకరంగా ఉంది. ఎంతమంది ఫేస్ చేసినారు ఈ చలికాలంలో కార్లు కడిగేటప్పుడు? చేతులు అయితే భలే గడ్డ గడ్డిపోయినట్టు ఫీల్ వస్తుంది, చల్లగా, భయంకరమైన చలి. ప్రజెంట్ అయితే స్కూల్లో కాబట్టి డ్యూటీలు అయితే తక్కువ ఉన్నాయి. కోవిడ్కి వచ్చిన తర్వాత చాలామందికి నేనైతే మీ అందరికి ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నా. ఎంతమంది ఇప్పుడు స్కూల్ హాలిడేస్ ఉన్నప్పుడు ఖాళీగా అంటే వర్క్ లేకుండా చాలామంది, అంటే వర్క్ అంటే అప్పుడొకసారి వెళ్ళడం కాదు, మామూలుగా ఎప్పుడన్నా డేలో ఒకసారి కార్ స్టార్ట్ చేయడం, ఎక్కడన్నా అట్లా జస్ట్ దగ్గరికి వెళ్ళి రావడం, ఇలా ఎవరన్నా చాలామంది చేస్తున్నారా? ఖాళీగా ఉన్నారా? ఉంటే కమెంట్ చేయండి చూద్దాం. మ్యాక్సిమం కోవిడ్లో కొందరికి వర్క్ ఎక్కువ ఉంటుంది, కొందరు తక్కువ ఉంటుంది. ఇక్కడ ఇవన్నీ కామన్. మా ఇంటి అయితే వర్క్ అయితే తక్కువ ఉంటుంది. సో అలా ఇప్పుడే ఈ కార్ అయితే ఏడున్న కారు కడుదాం లేనుకున్నా, మా బాబా స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయాడు. ఎప్పుడు వస్తాడో. ప్రజెంట్ అయితే ఆ వైట్ బండి అయిపోయింది. ఇంకా ఎవరైనా వీడియోస్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని, ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఇలానే సపోర్ట్ ఇస్తుండండి, ఓకేనా? ఇంకా అలా టీ కాచుకుంటున్నా ఖాళీగా ఉండలేక, టీ తాగేద్దామని. ఇప్పుడు ఇంకా కార్లో ఉన్న అడిగేసేసాం కదా, సో అలా టీ తాగితే ఆ రిలాక్స్ బాగుంటుంది అనమాట. టీ కూడా బయటకు వెళ్ళి కూర్చున్నావు కదా, బయట కూర్చుని తాగుదాం, బాగుంటుంది బయట వెదర్. ఇప్పుడు బాగుంది అనమాట. ఇంకో కొద్దిసేపు అయితే కనుక ఇంకా మొత్తం చలి వచ్చేస్తుంది. ఆ చలి వచ్చేస్తే కనుక ఇంకా ఉండలేం బయట, మళ్ళీ లోపలికి రావాల్సిందే. నీళ్ళు ఉడుకుతున్నాయి మంచిగా. కోవిడ్లో సింపుల్ అనమాట కాఫీ చేసుకోవడం. ఇవి అర్లీ కేఫ్ ఉంటుంది కదా, రెండుగా నెస్కాఫీ అని ఉంటుంది. సో అవి తెచ్చుకొని అవి వేసుకొని ఎక్స్ట్రా షుగర్ అనమాట. మా కోవిడ్లో అడిగితే షుగర్ ఇచ్చేస్తారు. ఆ షుగర్ వేసేసుకొని వాటర్ వేసేస్తే టీ రెడీ. ఇండియాలో అయితే మనం పాలు వేసి అవి వేసి వేసి టీ వేస్తాం. ఎడితే అలాంటివన్నీ ఏమి ఉండవు. రాను అన్నీ అలవాటు అయిపోతాయి. ఓకే, మన టీ రెడీ. పోయి బయట కూర్చొని తాగితే సూపర్గా ఉంటుంది. కెమెరాలు ఆన్లో ఉన్నాయి మావి. ప్రజెంట్ అయితే మా ఇంట్లో కెమెరాలు ఆన్లో ఉన్నాయి. వెనకాలనే కెమెరా ఉంటుంది. మాకు వేడి ముసలం చూస్తుంటుంది, హుసేన్ టీ వేసుకొని బయటికి వెళ్తాను అని చెప్పి పొరపాటున ఖాళీ చేస్తుందేమో. అప్పుడప్పుడు మంచిగా ఉంటుంది అనమాట. ఆమె మూడు బాగున్నప్పుడు ఖాళీ చేసి, హుసేన్ టీ తీసుకొని బయటికి పోయి తాగుతున్నావే, టీ తెచ్చుకుంటావా, టీ అయిపోయిందా, టీ పొట్టాలు అయిపోయినాయా, డబ్బులు కావాలన్నా చెప్పి ఇస్తూ ఉంటుంది. మంచిది అనమాట. అప్పుడప్పుడు ఒక్కోసారి వేసుకుంటుంది. సో అలా కూర్చొని టీ తాగేయడం అంతే. ఫస్ట్ టైం అబ్బా నేను డ్రైవింగ్ ఎక్కినాంచి కోవిడ్లో. యాక్చువల్గా మీ అందరికి తెలుసు కదా, ఒకవేళ తెలియని వాళ్ళు తెలుసుకుంటారు చూడండి. నేను కోవిడ్కి వచ్చి 9 నెలలు కారు కూడా డ్రైవ్ చేయలేదు అనమాట. జస్ట్ హరామ్సి కూర్చొని రెస్ట్ తీసుకుంటాను. కానీ నాకు నెల జీతం ఇస్తాను మా కోవిడ్ అతను. సో చాలామందికి తెలుసు ఇవి, నా సబ్స్క్రైబర్స్ అందరికీ. ఒకవేళ కొత్తగా వచ్చిన వాళ్ళకి ఎవరైనా తెలియకుండా కనుక తెలుసుకోండి. 9 నెలలు ఖాళీ ఉన్నాను అనమాట మా కోవిడ్. నాకు పని చెప్పలే, ఏం చెప్పలే, జస్ట్ మా ఫ్రెండ్స్తో బట్టి తిరుగుతాను. అసలు నాకు కారే డ్రైవ్ చేయలేదు. 9 నెలలు ఖాళీగా ఉన్నా. ఎందుకురా అంటే నాకు సివిల్ లేట్గా తెచ్చారు, లైసెన్స్ లేట్గా తెచ్చారు. అంటే మా బాబా కొంచెం వేరే వర్క్ మీద తిరుగుతూ ఉండి నాకు లేట్ ఇచ్చాను అనమాట. 9 నెలలు శాలరీ అయితే ఇచ్చిండ్రు. చలో గైస్, టీ తాగేసి మళ్ళీ కలుద్దాం. చూడండి, కోవిడ్లో ఎగ్జాక్ట్గా టైం చూస్తే 4:50. 4:50కే భయంకరమైన చలి స్టార్ట్ అయిపోయింది. చూడండి, నేను మా ఫ్రెండ్ కప్పుకోవాల్సింది వచ్చింది పైన. కేసాయి బ్రో తండి. చూడండి, భయంకరంగా ఉంది అనమాట చలి. సో ప్రజెంట్ అయితే నేను ఇప్పుడు రూమ్లోకి వెళ్ళిపోతున్నా. ఇప్పుడు ఇంతవరకు వీడియోస్ అయితే ఎడిటింగ్ చేసుకున్నా. చేతులు కూడా గడ్డ గడ్డిపోతున్నాయి బయట చలికి, భయంకరంగా ఉంది చలి. అలా నేను మా ఫ్రెండ్ బయట కూర్చొని డైలీ టీ తాగుతూ అలా వ్యవహారం చేసుకుంటూ ఉంటాం అనమాట. ఖాళీ టైం దొరికినప్పుడల్లా ఇలా బయట కూర్చుంటాం. వాళ్ళ ఇంట్లోంచి అతను వస్తాడు, నేను మా ఇంట్లోంచి నేను ఇట్లా వస్తా, బయట కూర్చొని వ్యవహారం చేస్తూ ఉంటాం. ఇలాగైతే ఉంటుంది. ఓకే, రీసెంట్గా మా మేడం వాళ్ళు దుబాయ్కి వెళ్ళామని చెప్పినా కదా, వాళ్ళు వస్తున్నారంట ఇప్పుడే. మా మేడం ఇప్పుడే కాల్ చేసింది, హుసేన్ బయట ఉండు, అగ్రా తీసుకొని వస్తున్నాం, వచ్చి ఎక్కువ ఆర్డర్లు వస్తున్నాయి, అన్నీ తీసుకొని వచ్చి లోపల పెట్టుదని చెప్తుంది. చూడండి, కార్ వచ్చేసి ఎయిర్పోర్ట్ ట్యాక్సీ అనమాట. అది ఎయిర్పోర్ట్ ట్యాక్సీ. మొత్తం లగేజ్ అంత లోపల పెట్టేసినాం. ఇప్పుడే తెచ్చి పైన ఇప్పుడు వచ్చారనమాట. మొత్తం లగేజ్ మొత్తం పైన అయితే దింపేసినాం. చాలా లగేజ్ ఉండేది కార్లో. ఇంకా మీకు కొన్నే చూపించాని, ఇంకా చాలా అయితే కొంచెం ముందు వాడు నేను. ఎందుకంటే అప్పుడు మా బాబా ఉన్నాడు మా ఆయన మాతో పాటి. అయిపోయి వీడియోస్ తీస్తా అంటే కొంచెం సరిపోదు అనమాట. సో ఎందుకులేని చెప్పి అన్నీ పెట్టేసినాం లోపల. వచ్చేసినారు. ఇంకా రేపు నుంచి మళ్ళీ వర్క్ డ్యూటీ స్టార్ట్ అవుతుంది. భయంకరమైన డ్యూటీ స్టార్ట్ అవుతుంది మనకి. ఇంకా రేపు నుంచి మనకు భయంకరమైన డ్యూటీ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే వీళ్ళందరూ వచ్చారు కదా, పిల్లకాయలు అందరూ వచ్చింటారు. సో వీళ్ళందరినీ ఫ్రెండ్స్ హోమ్ గేట్ అందరినీ దించాలి. మొత్తం 4 పిల్లలు వేయాలి వాళ్ళతో పాటు. ఇంకా రేపు నుంచి ఆ బండ్లో నాకు అడగాలి. ఇంకా ఫస్ట్ టైం ఈరోజు అయితే అసలు కారే ఎక్కలే, అసలు కారు కూడా స్టార్ట్ చేయలేదు. జస్ట్ కార్లు వాచ్ చేసిన. ఇంకా అట్లా మా మేడం వాళ్ళు సౌదీ నుంచి వచ్చారనమాట. సౌదీ కాదు, దుబాయ్ నుంచి వచ్చారు. వాళ్ళ సామాన్లన్నీ లోపలైతే పెట్టేసినాం అంతే. ఇంకా జస్ట్ 3 పూటలు తిన్నాం. సో ఇలాగైతే గడిచిపోయింది ఈరోజు నైటు. యాక్చువల్గా ఇప్పుడు నైట్ మాకు ఫుడ్ ఇవ్వలేదు అనమాట. ఎందుకంటే మా మేడం వాళ్ళు దుబాయ్ నుంచి వచ్చారు కదా, సో ఇంట్లో ఫుడ్ గిడ్ ఏం చేయలేదు, వాళ్ళు ఆర్డర్ని తీసుకున్నారు.
మాకు వచ్చేసి మా మేడం నాకు 1 దినారు వానికి 1 దినారు డబ్బులు ఇచ్చిందనమాట. ఇచ్చేసి పోయి బయట తినిపోండి అని చెప్పింది అనమాట ఈ దినారు డబ్బులతో. ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను ఆ దినారు డబ్బులతో బయట అయితే ఏం తినను, గుడ్లు అయితే ఉడకబెట్టుకుంటున్నా. గుడ్లు ఉడకబెట్టుకుంటాను అనమాట. ఆ గుడ్లు తినేస్తా. గుడ్లు తినేసి ఇంకా పడుకుంటాను. మ్యాక్సిమం ఇంతే, ఇంకా డ్యూటీలు అయితే ఏం పడవు ఇప్పటికి. ఈ రోజు వీడియో అనిపించిందో తప్పకుండా కమెంట్ చేసి అండ్ అలానే వీడియోకి తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి. రేపటి ఫుల్ వీడియో కలుద్దాం. బాయ్ బాయ్.